ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు మన కెప్టెన్. ఆయన నాయకత్వంలో ఈ కమలపు జెండా కింద ఈ కాషాయపు జెండా నీడలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది, రామరాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో కానీ ఇవాళ జుబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ జుబ్లీస్ ఎన్నిక శాసన మండలి ఎన్నికలు జరిగినాయి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్. ఇవాళ కిషన్ రెడ్డి గారు మేము అందరం కష్టపడి పనిచేసి మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్కు ప్రిపేర్ చేసిన వ్యక్తి రామచంద్రరావు గారు. ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసిన వ్యక్తి రామచంద్రరావు. ఇంతకుముందు డీకేఆర్ చెప్పినట్టు మా పాలమూరు శాసన మండలి ఎన్నికలు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది రామచంద్రరావు గారు. ఇలా సభ్యత్వం ఇన్ఛార్జ్గా ఉండి డ్రైవింగ్ బౌల్ కష్టపడే వ్యక్తి రామచంద్రరావు గారు. కానీ అన్ని కష్టపడే ఆలోచన ఉంది. కానీ ఒక్క రాష్ట్ర అధ్యక్షుడే పనిచేయడు. రాష్ట్ర అధ్యక్షుడు అయిన కథ మన పని అయిపోయింది కాదు. ఆ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నిజమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా గ్రామ స్థాయి వరకు ఈ సందేశం పోవాల్సిన అవసరం ఉంది, ఈ సమాచారం పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి సంకేతాలు ఇలా గ్రౌండ్ స్థాయి చివరి వరకు కూడా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రాప్లో దయచేసి పడకండి. వాళ్ళకి కావాలనే ఇలా భారతీయ జనతా పార్టీని గత అనేక సంవత్సరాలుగా అప్రస్తుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక టీమ్గా ఏర్పడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ముందుకు సాగాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్లో కానీ తప్పకుండా మనందరం విజయం సాధించాల్సిందిగా ఆ దిశగా అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి రామచంద్ర గారికి అభినందనలు తెలపాల్సిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుల సందర్భంగా వారికి నిండు 100,000 ఆయుర ఆరోగ్యాలు, ఎందుకంటే అష్టైశ్వర్యాలు పుట్టుపడి పైసలు ఆయన దగ్గర నిండు 100,000 ఆయుర ఆరోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ సెలవుకుంటాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. గౌరవ శాసనమండలి పార్టీ నాయకులు ఏవిఎన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పెద్దలు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, పార్లమెంటు సభ్యులు మా అరుణమ్మ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, నగేష్ గారు, శాసన మండలిలో నా కొలీగ్స్ అయినటువంటి కొమరయ్య గారు, తర్వాత అంజిరెడ్డి గారు, వేదికని పెద్దలకు సభకు నమస్కారం. ఇంతకుముందు పెద్దలు చాలామంది మాట్లాడినారు. మళ్ళీ సభయాభావంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారి గురించి చెప్పవలసిన అవసరం నాకుంది. నేను కూడా యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి మొదలుకొని గత 40 సంవత్సరాల నుంచి రామచంద్రరావు గారి నుంచి దగ్గరగా ఉండే నా చిరకాల మిత్రుడు ఆయన. అబ్జర్వ్ చేశాను. ఒక్కొక్కరికి ఒక భావజాలాలు మారుతుంటాయి. కానీ ఆయనకు మాత్రం ఒకటే భావజాలం ఏంటంటే హిందుత్వ భావజాలాలు, తర్వాత దేశ సమైక్య భావజాలం, జాతీయ భావాలతో వేరే భావం ఏమీ లేదు. ఈ స్థాయికి వచ్చేంత వరకు ఎప్పుడు కూడా సంఘ పరివార్ యొక్క ఆదేశాల మేరకే పనిచేస్తూ వచ్చారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది అయినప్పుడు కూడా ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆయన సర్వీసెస్ అన్నీ కూడా ఏబీపీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు వాళ్ళ కేసులు వాదించి తీసుకురావడానికే సమయం మొత్తం కేటాయించిండండి. అంతకంటే గొప్ప సేవ ఎవరు చేస్తారు ఇదంతా కూడా. అటువంటి నాయకుడు టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఫుల్లీ డిజర్వ్డ్ అని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. మనం అందరూ కూడా అభినందించాలి. ఆయన కర్ణం పంతులు అయినప్పుడు కూడా, అందరికీ భోలా శంకర్ లెక్క కనబడ్డప్పుడు కూడా, అవసరం వచ్చినప్పుడు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు, కఠినమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు అన్న సంగతి కూడా నాకు తెలిసింది. మార్చి 23 జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో నేను నిలబడినప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా టీచర్స్ ఎలక్షన్స్కు రూట్ మ్యాప్ తయారు చేసింది రామచంద్రరావు గారు. ఎలక్షన్ యొక్క రససారిగా ఉన్నది రామచంద్రరావు గారు. ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎవ్వరు కూడా కాలు పెట్టలేదు కౌన్సిల్లో. నాకు ఆ అవకాశం దక్కింది. అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, నాకు ఎలక్షన్ క్యాంపెయిన్కు కన్వీనర్గా ఉన్నటువంటి రామచంద్రరావు గారు, డికే అరుణమ్మ గారు, వాళ్ళ యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉండే. అదే అనుభవంతో మన జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎలక్షన్స్ కూడా ఆయన ఈ వాజ్ ది ఇన్ఛార్జ్. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉండాలనుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం ఏముంటుంది?